హలో. ఏం కావాలి? సింధు మేడం. ఏంటి లవ్వా? కాదు, లైఫ్. లవ్ లేని లైఫ్ వేస్ట్. నువ్వు చాలా ఫాస్ట్. నువ్వు తొందరగా ముదురు, లేకపోతే నీ వయసు ముదిరిపోద్ది. వీడితో చాలా డేంజర్. లోపల సింధు మేడం గారు ఉన్నారా? మేడమా? నీకేం పని? అన్ని నీకు చెప్పాలంటరా? చెప్పాలరా, లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళావు. అంటే మేడం గారు నాకు జాబ్ ఇప్పిస్తున్నారు సార్. మేడం నీకు జాబ్? నిన్ను వాలే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిన్న, లోపలికి వెళ్ళి హోంవర్క్ చేసుకో. గుర్తుపట్టారా మేడం? అదేనండి మేనేజర్ ఉద్యోగం. దానికి ఇంకా 1 month టైం ఉందండి. గుర్తు చేద్దామని. నాకు గుర్తుంది. మీరు అలా అనకండి మేడం. నేను చిన్నప్పుడు ఒకసారి 7th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు శ్రీనివాసుడు ఎక్కడ ఉంటాయంటే నాకు తిరుపతిలో అని తెలియక మా పక్క ఇంట్లో ఉంటాడని రాసేసానండి. అప్పుడు చూడండి, ఇంకెందుకు చెప్పాలి. అంటే కన్ఫ్యూజ్ అవుతారేమోనని నా పేరుతో వేరే వాళ్ళు వస్తే. సింధు ఎవరి అబ్బాయి? నా ఫ్రెండ్ బామ్మ. నమస్కారం బామ్మ. రా మన గుడికి వెళ్దాం. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది బామ్మ. అబ్బా అక్కడ నుంచి వెళ్ళొచ్చులే, నువ్వు రావే. ఊరుకా బామ్మ, మేడం గారిని డిస్టర్బ్ చేయకు. ఆవిడ చేతులు నాలాంటి జీవితాలు ఎన్నో ఉంటాయి. మీరు వెళ్ళండి మేడం. బామ్మ నేను గుడికి తీసుకెళ్తాగా. వస్తా బామ్మ. అలాగే వస్తానండి. నమస్తే. నా రెజ్యూమ్ జాగ్రత్త అండి. ఏ గుడికి వెళ్దాం బామ్మ? ఏదో గుడికి వెళ్దాం. కొంచెం ఎక్కువైంది కదా. పద. తప్పదు, పరిస్థితులు. అతిగానే ఉన్నాడు ఎదవా. ఒరేయ్, అతను MBA చదివాడు. ఎందుకు? ఫస్ట్ సాలరీ అంటే హాఫ్ నిక్కర్ కానీ నాకే అర్థమైంది. ప్యాంట్ వేసుకున్నాడు, తోటి ఫస్ట్ అంటే నమ్మేశాడు. హాడు వేసుల కాదా? మంచి జాబ్ ఇస్తానని నమ్మిస్తే అతని ప్లేస్ లో నేనున్నా నమ్మేదాన్ని. అది నిరుద్యోగుల వీక్నెస్. నీకు చెప్పినా అర్థం కాదు. లోపల ఉన్నాడు, వాడికి అర్థమయ్యేలా చెప్పు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు ఇంకోటి. కృషితో నాస్తి దుర్భిక్షం. అంటే కష్టపడి పనిచేస్తే దుర్భిక్షం దానంతరం అదే వస్తుంది. శిష్య, అమ్మా నువ్వు చాలా తప్పు చెప్తున్నావు. ఏ? కష్టపడి పని చేస్తే దుర్భిక్షం అదే పోతుంది. పోతుందా? స్లిప్ అయింది. ఇప్పుడు ఇంకోటి ఇస్తాను, కాసుకో. ఆ ప్రకారంగా అర్జునుడు ఆంజనేయుడితో, కృష్ణుడు అర్జునుడితో. మేడం, నువ్వు భగవద్గీత తెప్పించావా? అయ్యో బామే అడగలేదండి, నేనే తీసుకొచ్చాను. ఎందుకండి ఇవన్నీ? మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? అయ్య బాబాయ్, అలా ఫిక్స్ అవ్వకండి మీరు. అది రూమ్ రెంట్ అండి. ఎలాగో నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది, 2 కలిపి ఒకేసారి కట్టేద్దామని. పైగా వీటి కోసం మీరు ఫస్ట్ శాలరీ వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం అని తీసుకొచ్చా. మీరు ప్రాబ్లమ్స్ లో ఉండి కూడా ఏంటిదంతా? మీరు చేసే హెల్ప్తో పోల్చుకుంటే ఇదో పెద్ద ఖర్చా అండి. ముందు నేను చెప్పేది వినండి. మీరేం చెప్పదు. మీరేం చెప్పినా మేనేజర్ నాకు చెప్పండి, వింటాను. అది కాదండి. ఏం లేదు, ఫిక్స్ అంతే. బామ్మా బాయ్. టాటా. ఆగండి. అసలు లేకుండా ఈ ప్రచారం ఏమిట్రా? ఇంతకీ అన్న ఎక్కడా? గురువు గారు, పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఈ రాష్ట్రానికి సీఎం అయ్యారు. మీ అభిమాన్ని ఈ దేవరపల్లికి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యేలా దీవించు స్వామి. ఇతని పేరు యార్లగడ్డ శివరాం. అందరూ ముద్దుగా జూనియర్ వైఎస్ఆర్ అంటారు. దానికి తగ్గట్టే మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారంటే ఇతనికి పిచ్చి అభిమానం. ఆయన బాటలోనే నడవాలని, ప్రజలంతా క్షేమంగా ఉండాలని నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాడు. టైం అయిపోతుంది. వచ్చేస్తాడు. వచ్చావా? పద వెళ్దాం. ఒరేయ్, తెల్లారిందా మీ ఇద్దరికి ఊరి మీద తిరగడానికి? అత్త, ఇక నుంచి నువ్వు పార్వతమ్మ కాదు, దేవరపల్లి కాబోయే ప్రెసిడెంట్ శ్రీ యార్లగడ్డ శివరాం. బ్రాకెట్ లో జూనియర్ వైఎస్ఆర్. తెలివి ఏడ్చావులే. అవునరా, ఈ ఎలక్షన్ ఖర్చులన్నిటికీ నీకు డబ్బెక్కడరా? మన చింతతోపు అమ్మేశానమ్మా. చింతతోపు అమ్మేశావా? తొక్కల చింతతోపు పోతే పోయింది. ప్రతి ఓడు పొద్దున చొంపెట్టుకోవడం,
మన తోపులోకి వెళ్ళిపోవటం కంపు. నువ్వు నోరు మీరా తిక్కలోడా. వీడిలా తయారవడానికి కారణం నువ్వేగా. రే బావా, అత్త అలాగంటది కానీ అవతల క్యారోసింగ్ టైం అవుతుంది పదా. మీరిద్దరూ ఈ జన్మకి మారర్రా. ఆగండి, ఏంటి చెప్పగానే పని చూపుకుంటూ వెళ్ళిపోతున్నారు? ప్రమాణ స్వీకారం రోజున ఈ డ్రెస్ ఎదురు కానీ ముందు లోపలికి వెళ్ళి ప్యాంటు చొక్కా వేసుకుంటండి. బాబు చిట్టి, నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఒక మంచి ఐడియా ఇచ్చావురా. లోపలికి వెళ్ళి పంచ మార్చుకొని వస్తాను. మంచిది. పబ్లిక్ ని మేనేజ్ చెయ్యి. చేస్తాం, మీరు వెళ్ళండి. గోని బాబా గోలీ చూడు, సూపర్ సౌండ్. బోణి పాప కొట్టేలా నడుతుందే. నీ చేత్తో బోని కొడితే కళకళ్ళాడిపోద్దని నా ఆశ. అది సర్లేగానే దుబాయ్ నుంచి మా రాంబాబు గారు ఫోన్ చేశాడా? ఇప్పుడు చేస్తాళ్లే, టైం అయిందిగా. ప్రతి ఆదివారం 10 గంటలకల్లా ఆయన దుబాయ్ నుంచి ఫోన్ చేయడం, మీరు ఫ్రీగా నా ఫోన్ వాడుకోవడం తప్ప ₹1 పెట్టి మీరెప్పుడైనా బోని కొట్టారా? నువ్వే ఫీల్ అయిపోయా బోని పాప, నీ రుణం ఉంచుకోలే. మా రాంబాబు గారు చెప్పి నేను దుబాయ్ పంపిస్తాం. అక్కడ కానీ నీ కొట్టి పెట్టావనుకో, దుబాయ్ సైకిల్ బోని కొడితే నీ ఒళ్ళంత బంగారమే. నిజంగా? నిజంగా నీ మీద ఒట్టు. రే ఫోన్ మొక్కింది ఆడనుకుంటున్నా, చూడు 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 చూడు. ఎరా రాంబాబు, బాగున్నావా? నువ్వు అర్జెంటుగా మన ఊరు వచ్చేయాలరా. కొంచెం పైకి కట్టు. మన వాళ్ళంతా ఓట్లు గోసలు పెట్టుకుని నన్ను ముంచేశారా బాబు. ఏంటి అక్కడ నీ పొజిషన్ ఎలా ఉంది? ఏంటి ఆయిల్ బాయిల్ కొనేసావా? అమ్మడే అమ్మ, ఎరా ఆయిల్ లోపల పడిందా పైన పడిందా? ఏంటి చెంబుతో ముంచుకోవచ్చా? అరే రేయ్, నువ్వు అక్కడి నుంచి పెట్రోల్ పంపిస్తే మేము ఇద్దరు బొంగు పెట్టుకుని సెటిల్ అయిపోతారా బాబు? డైరెక్ట్ గా మనూరికి పైప్ లైన్ చేస్తావా? అరే బాబు, నువ్వు ఆ మాట మీద ఉండే. ఆయిల్ బయలు కొనేసా అంటే అదవా. ఏయ్, డబ్బులు డబ్బులు. నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకో. నమస్కారం. ఎక్కడ దొరికితే అక్కడ పెట్రోల్ అంట. అవునా? మొహం కడుక్కోవడానికి కూడా పెట్రోల్ ఆడతారంట అందరూ. ఆ పెట్రోల్తో ఇంకేం కడుక్కుంటున్నాడు ఏంటో. ఈడెవడ ఈ బండి? మనం పెద్ద లెక్క చేయకూడదు, అలా వస్తూ ఉంటుంది. Hey guys, excuse me. Where is Mr. Village President House? ప్రెసిడెంట్ సరే, హూ ఆర్ యూ? I am Dola. మన బ్రాండే. And this is my secretary. హాయ్, మై నేమ్ ఇస్. Yeah. హాయ్ బేబీ. హాయ్. మీరు కానీ Okay. We are working in International Poor People's Housing Construction Organization. ఇంగ్లీష్ లో నాకు అర్థం అవుతుంది కానీ వీడి కోసం తెలుగులో చెప్పండి. నీకు అర్థమైంది కదా? నీకు అర్థమైతే నాకు అర్థమైనట్టే. ఎటకారం వద్దు. Okay. మేము పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. ఒక్కో ఇంటికి 5 లక్షలు లోన్ ఇస్తాం. మీరు జస్ట్ 5,000 రూపాయలు కట్టి జాయిన్ అయితే చాలు. ప్రతి ఇన్స్టాల్మెంట్ కి 5,000 కడుతూ ఉండాలి. మీ ఊరి ప్రెసిడెంట్ మాకు హామీ ఇస్తే మేము లోన్ ఇస్తాం. ప్రెసిడెంట్ ఎవరనుకున్నా? మావాడే. వాట్ ఏ ఫన్నీ. ఓకే. మీరు హామీ ఇవ్వండి, మేము లోన్లు ఇస్తాం. కాకపోతే ఓ పని చేయాలి. చెప్పండి. ఈ రోజు నుంచి మనం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఓకే, నో ప్రాబ్లం. మీరు రాను కూడా మేము బాగా తీసుకొచ్చాండి, మా ఊళ్ళో అందరి ముందు చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. అక్కడికి వచ్చి ఇంగ్లీష్ ఇలాగే మాట్లాడాలి. ఓకే, నో ప్రాబ్లం. కమ్ ఆన్ సెక్రటరీ, కమ్ ఆన్. అన్నిటికీ నో ప్రాబ్లం అంటున్నావు, ఆ తర్వాత మనకేం ప్రాబ్లం రాదుగా. నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ and she's విషయం చెప్పు. Okay. My dear gentlemen and my dear gentlewomen, we are working International Poor People's Housing Society Organization. ప్రపంచంలోని పేదవారికి ఇల్లు కట్టించే సంస్థలో మేము పనిచేస్తున్నాము. And Shiva asked me. శివ గారు మమ్మల్ని అడిగారు. Okay. Construction the houses for poor people. పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించమని. We agreed. మేము ఒప్పుకున్నాం. Every house 5 lakhs rupees only. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. And you pay 50% only. మీరు సగం కడితే చాలు, మిగతా సగం మా సంస్థ భరిస్తుంది. And this is an installment offer. You just pay 5,000 rupees for every month. అంతా ఒకసారే కట్టక్కర్లేదు, ప్రతి నెల 5,000 చొప్పున కడితే చాలు. And this is our house model. 2 bedrooms. 2 పడగ. ఒక అవకాశం నాకు ఇవ్వండి. 2 bedrooms. 2 పడగ. 1 big hall. ఒక పెద్ద హాలు. 1 kitchen. ఒక వంట గది. And beautiful toilet. ఓ అందమైన పెంట గది. ఈ బిల్లు కట్టవాడు చూడటానికి పాత గుడ్ల ఆలం పాడేసేవాళ్ళ ఉన్నా, వీడు దాదాపు టాటా బిర్లా రేంజ్. మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్. ఎరా వీడికి రాను బల్ల గురించి చెప్పినా మేమే బలవంతంగా తీసుకొచ్చాం. ఎరా కాబట్టి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కలిగి ఉండాలని నా ఆశయం. మీరందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ 5,000 రూపాయల చొప్పున పే చేసి
మీ పేర్లు బుక్ చేసుకోండి. ఎరా సిటిగా నేను చెప్తున్నాను, మీరందరూ డబ్బులు కట్టండి, నేను మంచి ఇల్లు కట్టిస్తాడు. అయితే నేనే ముందు బోని కొడతా. ఇంత డబ్బు నీకెక్కడదే? నువ్విచ్చింది. కూర్చోండి, కూర్చోండి. అది వచ్చేస్తాడు. ఒరే శివ, ఆ పిల్లి గడపడు వస్తాడంటావా? ఆడు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఇంతకీ పక్కన ఆ పిల్ల వస్తుందంటావా? ఆ పిల్లతో నీకేమనరా? బాబు కింద పైన కాలుతుందిరా, ఇలా సేపు కూర్చోవాలి మేము. పుచ్చుకోండి కొడక, ఊరక డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చేయలేమంటారా? ఆడేమన్నా పని పడాలని మీలాంటి ఎద అనుకుంటున్నారా? మాలాంటి బిజీ పర్సన్ ఎరా బావా. కరెక్టే కదా. ఎరా తిరుపతి, ఎక్కడి నుంచి? అత్తగారింటి కానించా? అవును, మా అత్తగారింటి కాడి నుంచే. అవును, ఏంటి అందరు కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టారు? నీకు తెలీదా? మన శివ పట్నం నుంచి ఒక ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయన 5 లక్షల లోన్ ఇచ్చి మా నూరోళ్ళందరికీ ఇల్లు కట్టిస్తున్నాడు. 5 లక్షల లోనా? ఆడు మామూలు ఏంటి ఇంటర్నేషనల్ లెవెల్. ఇంటర్నేషనలా? అంటే తెల్లకారులో వచ్చాడా? అవును. ఆడికి పిల్లిగడ్డ ఉందా? ఉంది పక్కనే చార్మి లాంటి పిల్లని ఉంటదే. మేడమ్మ ఏం చెప్పావురా? కరెక్టే. టేబుల్ వేసి ల్యాప్టాప్ కానీ పెట్టాడా? పెట్టాడు బాబు. ఆడు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇది తెలుగులో చెప్పుంటదే. అయ్యి బాబాయ్, ఆడి గురించి కట్ట చెప్పేస్తారు అంటే బాగా చేసేట్రా. తెలుసా అంటే మా అత్తగారు ఊర్లో ఇల్లు కట్టిస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని పరారైపోయింది ఆడే కదా. అయ్యో అయ్యో అన్యాయం. అడగండి, అందరూ అడగండి. ఇప్పుడు ఏం చేద్దాంరా? పూసుకో కాసుకో. ఒరే సిట్టిగా, ఈ రాంబాబు గారితో మాట్లాడటం ఎలాగరా బాబు? అదే మన ఊళ్ళో అయితే బోనిబాబు కొట్టుకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. రే, ఈ జనాల్ని సిటీని చూస్తుంటే ముందు మనం ఎలా బతకడం అది ఆలోచించరా బాబు. ఇది ఆకలి అవుతుంది, మంచినీళ్ళు తాగు. బాబు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? తీసుకో. చాలా కాళ్ళు లాగేస్తున్నాయి, నడవలేకపోతున్నాను. హాస్పిటల్ 3వ వార్డులో సీతని మా అమ్మాయి ఉంది. కాస్త ఈ క్యారేజ్ తీసుకెళ్ళిస్తారా బాబు? తీసుకోరా, ఇచ్చేద్దాం. ఏముందంటే 3వ వార్డు. వెళ్ళు. ఆగండి. ఏంటిది? అన్నం 3వ వార్డు సీత. అంటే ఇది మీకెత్తాడేంటి? మాకే పాపం తెలియదు సార్. ఈ టైంలో మా ఎస్ఐ గారు ఉంటే మీ తోలు తీసేసాడు. ఆయన రే బాబు. ఎలా ఉంది సార్ స్టైలు? అదిరింది. ఇప్పుడు డైలాగ్ చెప్పండి. కుక్కల్ని తాడేసి పట్టుకుంటా, చేపల్ని వలేసి పట్టుకుంటా, పిట్టల్ని మెలేసి పట్టుకుంటా. అయితే మమ్మల్ని వదిలేస్తారా? అందుకే ఎక్స్ట్రా డైలాగ్ వద్దంది. నువ్వు మొయ్. ఎరా, అసలే మా మినిస్టర్ గారికి గజ్జల్లో గడ్డలేసి హాస్పిటల్లో పడుకుంటే క్యారేజీలో బాంబు పెట్టుకొస్తారా? బాంబు క్యారేజ్ బాంబా? సార్ మాకేం తెలియదు సార్. అక్కడ ఎవడో ముసలోడు కలిసి 3వ వార్డులో మా అమ్మాయి ఉంది సీత, అమ్మాయి క్యారేజ్. అసలు మిమ్మల్ని ఎట్ట కాదురా, స్టేషన్ తీసుకెళ్లి మక్కికి మక్కే, ముట్టికి ముట్టే, పోటుకు పోటు పొడిసానంటే అంటే మిమ్మల్ని కొడతా సార్. లేపొద్దు, పడ్డా నేనే, లేచినా నేనే. అదే మన స్టైల్. నడ్డి విరిగిందా సార్? ఇది నడ్డి కాదురా, ఇనప కడ్డి. ఎస్ఐ గారు, అమ్మ సీఎం గారు ఎక్స్ప్రెస్ వచ్చారు. సీఎం గారు ఎక్స్ప్రెస్ వచ్చారు. ఎస్ఐ గారు చూస్తావేంటయ్యా, తలెప్పిగా ఉంది, టీ తెప్పించవయ్యా. ఆయన చెప్పింది కరెక్ట్. ఆయన తెప్పించండి, ఆయనతో పాటు నాకు కూడా తెప్పించండి. నమస్కారం. నమస్తే. ఏంటమ్మా, మీకు టీ కావాలా? టిఫిన్ పెట్టిన తింటామండి. చా, మీకు టీలు టిఫిన్లు కాదురా, ఫుల్ మీల్స్ పెడదామని కట్ట కర్రల కోసం ఆర్డర్ చేశా. వస్తున్నాయి. వీళ్ళెవరు? సార్, వీడు బస్సులో నా పర్సు కొట్టేస్తుంటే 4 పీకి తీసుకొచ్చాను సార్. రేయ్, నీ కళ్ళకి నేను చవట, దద్దమ్మ, ఎదవా, సన్నాసి, వరస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో కనిపిస్తున్నారా? బాగా కనిపెట్టారు సార్. అందుకే ఎక్స్ట్రా డైలాగులు వద్దంది. రేయ్, దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే. నువ్వెవడరా చెప్పండి. బోండంగా బాగా చెప్పారు. ఇది ఓకే. రేయ్, ఈ బోండంగా లోపలేసేసి ఆ గుండుగని వదిలేసి. సార్ ఇది అన్యాయం సార్. ఇదే మన స్టైల్. మనతోట సార్ దొంగ వదిలేసి లోపల వేస్తారండి సార్. సార్ అన్యాయం సార్.
ఎక్కడికమ్మా వెళ్తున్నా? ఏంటి సార్ ఇంతలోనే మళ్ళీ వచ్చారు? నీ లోపల తీసుకెళ్దామని. పదరా గుండుగా, పద, పద, పద. ఆగరా. ఊరుకోండి సార్, సిగ్గేస్తుంది. పర్లేదు ఇక. ఓహో, మీరు చాలా మంచివారు సార్. అన్ని అవార్డులు నాకేం అక్కర్లేదు. గుండు ఇంతమంది ఉంది. ఏంటి సార్ మీరు వదిలేసి మీరే పట్టుకుంటారు? ఏయ్, దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే. రేయ్, ఆ బోండా గడి తీసుకురండి రా. అలాగే సార్. రేయ్, ఈ బోండాను వదిలేసి గుండు లోపల ఏంట్రా. అదే మన స్టైల్. మనతోట గుండుగా రారా, నీ బెండి తీస్తాం. ఆ గుండుగాని ఎరగండిరా. అబ్బా అరే బావా ఈ మెంటల్ కల్లా ఉన్నాడు, మనల్ని పిచ్చి కొట్టుడు కొడతాడేమో. ఏంటి మా పలాంది కాలిన పిల్లలు అలా తిరుగుతున్నావు? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాకి గెద్దల లైలా చుట్టూ తిరుగుతున్నారు. నేను ఏమాత్రం ఆలోచన చేసినా ఎత్తుపోయేలా ఉన్నారు అల్లుడు. దీంట్లో ఆలోచించేదే ఉంది మాయా, డైరెక్ట్ చెప్పేదానికి. భయం వేస్తుంది అల్లుడు. ప్రేమించేవాడు భయపడకూడదు, తెగింపు ఉండాలి మాయా. అదే అలా తెగించాలి. ఆ విషయంలో కొంచెం నేను వీక్ కదా మాయా. నీ ప్రేమకు దొరికిందో లింకు. ఎవరితో? నీ లైలాతో. ఇదేంటి? గులాబీ. మనిషి ఎక్కడైనా ఎక్కడ పెట్టొద్దు. ఇది గులాబీ కాదు, నీ మనస్సు. ఈ మనసును తీసుకుని అలా అలా నువ్వు ప్రేమించిన అమ్మాయికి నవ్వుతూ ఇవ్వాలి. ఇష్టమైందనుకో నవ్వుతూ తీసుకుంటుంది, ఇష్టం లేదనుకో లాగి 2 వాయి బీగుతుంది. ఆ రెండో జరగకూడదు అల్లుడు. ఎలా ఇవ్వాలో నువ్వే చేసి చూపించవా? మాయా, నువ్వు మరి అన్ని ఎలిమెంటరీ స్కూల్ పిల్లల నేర్పాల్సి వస్తుంది. నువ్వు ఇచ్చేస్తావా? ఇలా స్టైల్ గా రజనీ స్టైల్. ఐ లవ్ యూ. ఇది నా మనసు. ఏంటి? నా మనసు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇది గులాబీ, మనసు మనసు. అల్లుడు చేతులు అరిచాడు. మావా ఏమైంది మావా? బొక్కలో ఐడియా ఇచ్చి నా ప్రేమ మొత్తం పిసికేసావు. నేనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఎదవ లాంగ్వేజ్ వద్దు. నేనేమన్నాను? గులాబీ అన్నాను, కాదు మనసు అన్నా. లైల్ ఏముంది? గులాబీ అంది. మధ్యలో నేను జిగర్ జిలేబీ అయ్యాను. దీనికి ఎందుకంత టెన్షన్? ఒక లవ్ లెటర్ రాసిపడే. రాయడానికి రావద్దు. నా మీద నువ్వే బెటర్ అన్ఎడ్యుకేటెడ్. ఏదో చదివావులే మావా. మర్చిపోయా? 3వ తరగతి 3 సార్లు చేయాలి. రాస్తా మావా. నీ ప్రేమ సామ్రాజ్యాన్ని నలుమూలలా విస్తరింపజేస్తా. ఒక మూల విస్తరింపజేస్తే చాలు. సరే, ఆ మూలకి రాసుకుందాం. పద. మూల శంఖ వచ్చేదాకా అలా తిప్పేలా ఉన్నావు. ఏంటిదే? కమాన్ కమాన్, వచ్చింది. ఏంటి? కమాన్. నా హృదయంలో నిదురించే చెలి, కనులలో నీ కవ్వించే సఖి, మయూరివై వయారివై నాట్యమాడినావే, నన్ను దోచుకొందువటే వన్నెల తలసాని, నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసిని, నాదం తీరనిది, నీ హృదయం కదలనిది, తొంగి తొంగి చూడ మాకు చందమామ, నీ సంగతంతా తెలుసు నాకు చందమామ. అల్లుడు, నీ మాటలే పాటలా ఉన్నాయి. ఏదో నీ అభిమానం మావా. కాకపోతే ఆ సొట్ట సుందర టాపిక్ కదన్నాక మాకు కొంచెం ఉంటాయండి. ఇది చాలు. ఈ లెటర్ గా పడిన ఆడదే కాదు, ఇట్లు రావణి సుబ్రహ్మణ్యం.
వద్దొద్దు, ఎవరి పేరు పెట్టద్దు. 10 మందికి చెప్పింది అనుకో మనకి రిస్క్. అది కాబట్టి ఇలా మడిసి అలాగే తీసుకొని వెళ్ళు. ఓకే. బాగా పూల రంగులా తయారెళ్ళు. అలాగే పూలు కూడా పట్టుకెళ్తా. ఆల్ ది బెస్ట్. ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి గారు. గుర్కా సార్, ఒక్కసారి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి గారిని కలవాలి. ఒక్కసారి చౌదరి గారిని కలుస్తాను సార్. అరే భలే ఉందే, మీరు జావ్ అంటే అది బౌ అంటుంది. ట్రైనింగ్ ఇచ్చారా? మైనే ట్రైనింగ్ దియా. భలే ఇచ్చారండి. ఏది ఇంకొకసారి జావ్ అనండి. देखो डमी जाओ जाओ देखा. ఆహా భలే వెళ్తుందండి. ఆహై ఒక్కసారి ఆవనండి. ऐसा डमी आओ आओ रे. देखा तू देखा సార్, ఎవరికొక్కైనా వాళ్ళ ఇంట్లోకి జావ్ అంటే లోపలికి వెళ్తుంది, ఆవ్ అంటే గేట్ దాకా వస్తుంది. అలా కాదు సార్, మీరు గేట్ తీసి జావ్ అని చెప్పండి, బయటికి వెళ్తుంది. ఆవ్ అని చెప్పండి, లోపలికి వస్తే మీ ట్రైనింగ్ గ్రేట్ అనుకుంటా. मेरा ट्रेनिंग डाउट करते तू तू देखो దిఖాओ. निकाल के. అరే నువ్వు గేట్ తీరా. दरवाजा खोलो. అరే గేట్ తీరా. मैंने खोलूंगा. దివాన్ మోహన్. जाओ. देखा मेरा ट्रेनिंग. ఆహా कुत्ता को आओ बोलो. आओ हाँ डमी आओ ना. आजा बेटा आजा जा 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 जा. मेरा कुत्ता कहाँ गया? तुम्हारा कुत्ता नोर मुस्कुल लुटको. अरे कुत्ते, तुम कुत्ते को हाफ ट्रेनिंग दिया, मैं अंदर कुत्ता को फुल ट्रेनिंग दे दूंगा. गुड मॉर्निंग सर. गुड मॉर्निंग. మే ఐ సిట్ సార్? థ్యాంక్ యూ సార్. హూ ఆర్ యూ? నా పేరు శివాజీ సార్, ఎల్ఐసి ఏజెంట్ని. మన దగ్గర అభయమిత్ర అనే కొత్త పాలసీ వచ్చింది సార్. మీరు 2 కోట్ల రూపాయల పాలసీ చేస్తే నాకు 10 లక్షల కమిషన్ వస్తుంది సార్. నా కుటుంబం బాగుపడుతుంది. సపోజ్ మీ టైం బాగాలేకపోయారనుకోండి, మీకు 10 కోట్లు వస్తుంది సార్. మీ కుటుంబం బాగుంటుంది సార్. ఈజీ మనీ, వెరీ గుడ్ రిటర్న్స్, మంచి పాలసీ కదా సార్. ఇంతకీ నువ్వు లోపలికి ఎలా వచ్చావు? గేట్లోంచి వచ్చాను సార్. మా గుర్కా కుక్క రానివరే. మిమ్మల్ని కలవడానికి ఒక చిన్న ట్రిక్ ప్లే చేశా సార్. ఏంటది? ఏం లేదు సార్, గుర్కా కుక్కని జావో అంటే వెళ్తుంది, ఆవో అంటే వస్తుంది. అలా కాదు, గేట్ తీసి జావో అనమన్నాను, వెళ్ళింది సార్. ఆవో అనమన్నాను సార్, రాలేదు సార్. వాడు కుక్క వెనకాల పరిగెత్తాడు, నేను గేట్లోంచి ఇంట్లో పరిగెత్తాను. ఆ కుక్క ఎందుకు తిరిగి రాలేదో చెప్పమంటారా సార్? చెప్పు. దేర్ ఆర్ 2 రీజన్స్ సార్. వన్ ఈజ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ కమర్షియల్ ఆస్పెక్ట్, విచ్ ఐ కెన్ టెల్ యూ ఫస్ట్ సార్. ఏది ముందు చెప్పమంటారు? నేను ఎన్ఆర్ఐ తెలుసు కదా. తెలుసు సార్. మరి ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాం ఎందుకు? క్షమించండి సార్, సారీ. మొదటిదేదో చెప్పు. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, మానవతా దృక్పథం. మీరు మీ కుక్కకి బంగారం తినిపిస్తున్నారు, బంగారం లాంటి కోట్లో ఉంచారు, దానికి ఎంతో సుఖం ఉంది, కానీ స్వేచ్ఛ లేదే. అందుకే కోట గేట్లు తెరవగానే ఆ కుక్క ఈ బాహ్య ప్రపంచంలోకి దూసుకుపోయింది సార్. ఆగాను సార్. ఆ రెండోది కూడా చెప్పు. వ్యాపారాత్మక దృక్పథం, కమర్షియల్ ఆస్పెక్ట్. సార్, ఇక మీ గుర్కా బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు. వై? బికాస్ యు ఆర్ పేయింగ్ సాలరీ టు యువర్ గుర్కా సార్. గురుగారు, అదే మీ కుక్క బయటికి వెళ్ళింది, లోపలికి రాలేదు. వై? బికాస్ యు ఆర్ నాట్ పేయింగ్ సాలరీ టు యువర్ డాగ్ సార్. గుడ్ గుడ్. నీ పాలసీ చేస్తున్నాను. ఎవరితో మాట్లాడాలో చెప్పు. ఒక్క నిమిషం సార్, మా మేనేజర్ గారితో మాట్లాడండి. హలో. హలో, ఎల్ఐసి ఆఫీస్ CB11. ఐ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి. నమస్కారం సార్, చెప్పండి సార్. మీ బ్రాంచ్ లో 2 crores పాలసీ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బట్ వన్ కండిషన్. ఏంటి సార్? మీరు శివాజీని ఒక స్మార్ట్ బాయ్ పంపించారే, అవును సార్. వాడిని జాబులోంచి తీసేయాలి. ఎందుకు సార్? ఈ బ్లడీ బగ్గర్ నా ఇంట్లో అడుగు పెట్టగానే 5 లక్షల రూపాయల కుక్క పారిపోయింది సార్. వాడు నా దగ్గర రావడం,
నేను తీసేసాను చెప్పడం ఇదంతా డిలే అయిపోతుంది. మీరే తీసేయండి సార్. ఎస్ యు ఆర్ డిస్మిస్డ్. సార్ గెట్ అవుట్. అదంటే 5 లక్షల రూపాయలు, పైగా పెంపుడు కుక్క. అరిసిందంటే ఓ అర్థం ఉంది. మరి రోడ్డు మీద అడుక్కు దబ్బే నీకు నేను లోకు అయిపోయానంటే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అరిచానంటే నువ్వు కూడా ఇద్దరిని తొక్కేస్తాని. సాయంత్రానికల్లా ఈ బ్రౌన్ షుగర్ చర్లపల్లి జైలుకి వెళ్ళాలి. ఈ డైమండ్ డూప్లికేట్ రాళ్లు చార్మినార్ దగ్గర ఉన్న హీరాలాల్ షాప్కి వెళ్ళి ఒరిజినల్ అని అమ్మాలి. ఈ క్యాష్ తీసుకెళ్లి బోయినపల్లిలో అందచేయాలి. హలో పోలీస్ స్టేషన్. ఏంటి? మీకు ఫోన్ చేసి స్మగ్లర్స్ ని పట్టించిన నేనే సార్. వెరీ గుడ్. అవార్డుగా ఏదన్నా 10 లక్షల రూపాయలు ఇప్పిస్తే. మిత్రమా, చిన్నప్పటి నుంచి స్నేహం చేసినందుకు రుణం భలే తీర్చుకున్నావురా. స్నేహమా? రేయ్, నువ్వు వాడితో కలిసి ఎన్ని స్మగ్లింగులు చేసావు, ఎన్ని దొంగతనాలు చేసావు చెప్పరా. సార్ నేనేం చేయలేదు సార్. నేను ఒక మామూలు ఎల్ఐసి ఏజెంట్ సార్. అవును సార్. నువ్వు మామూలు ఎల్ఐసి ఏజెంట్వి అయితే వాడు స్మగ్లింగ్ చేస్తున్న ప్లేస్ లో నువ్వెందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళింది సార్. రేయ్, ఈ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను రా? బాగానే కనిపిస్తున్నారు సార్. ట్రైనింగ్ అవ్వలేదు అనుకుంటున్నావు కదూ? ఇదిగోరా నా సర్టిఫికెట్ రా ఇది. అవును సార్. నిజం చెప్పరా సార్. అక్కడ నువ్వు ఎందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళింది సార్. ఆపు సార్. చెప్పరా సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ కరీనా కొడుకుని అడగండి సార్. రేయ్, నువ్వు స్మగ్లింగ్ చేస్తాంటే నేను పట్టుకున్నా. దానికి గవర్నమెంట్ నీకు ఏదో శిక్ష చేస్తున్నా. ఆడేంట్రా అక్కడ ఎందుకున్నావు అంటే కుక్క తీసుకొచ్చింది అంటాడు. నువ్వైనా నిజం చెప్పరా, ఆడు అక్కడికి ఎలా వచ్చాడు? నిజమే చెప్తున్నాను సార్. చెప్పరా. కుక్క తెచ్చింది సార్. కుక్క తీసుకెళ్ళిందంటే నా కొడుకుని. రేయ్, ఈ ఒక్కసారికి నిజం చెప్పరా. నా క్యారెక్టర్ మీద నాకు నమ్మకం కలుగుతుంది. సార్, స్మగ్లర్స్ నార్కోటిక్స్ తప్పులు చేస్తారు కానీ అబద్ధం చెప్పరు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పరా, వాడు అక్కడ ఎందుకున్నాడు? సార్, పాపం నిజానికి వాడు స్మగ్లర్ కాదు సార్, మంచోడే. కావాలని నేనే ఎరిగించాను సార్. అలాగా అయితే నేను ఆయన వదిలేస్తా గానీ నువ్వు నిజం చెప్పరా, సార్ ఆడు అక్కడ ఎందుకున్నాడు? కుక్క తెచ్చింది సార్.